అందరికీ నమస్కారం. టెక్ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. నేను ఈ యొక్క సెషన్‌లో ఇంట్రొడక్షన్ టు సెలీనియం అనే టాపిక్‌ని కంటిన్యూ చేయబోతున్నాను. ఇంతవరకు మనం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3లో చాలా విషయాలు సెలీనియం యొక్క ఇంట్రొడక్షన్ సంబంధించిన విషయాలు మనం ఆల్రెడీ పూర్తి చేశాము. అయితే ఇప్పుడు నేను ఇంకా మిగిలిపోయిన కాన్సెప్ట్స్, టాపిక్స్ ఈ ఇంట్రొడక్షన్ టు సెలీనియం అనే టాపిక్‌లో ఉన్న మిగిలిపోయిన సబ్ టాపిక్స్‌ని నేను పార్ట్ 4 కింద నేను మీకు కవర్ చేస్తాను. సో, సెషన్ అయితే మొదలు పెడదాం. సరే అండి. డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ సెలీనియం. డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ సెలీనియం. ఇదని టాపిక్ అండి. సెలీనియం అనేది ఒక టూల్, ఒకటే టూల్ కాదండి. సెలీనియం ఒక కాంబినేషన్ అనుకోవచ్చు. ఓకే. ఒక కలయిక. రకరకాల టూల్స్ యొక్క కలయిక వచ్చేసే సెలీనియం. ఏ టూల్స్ ఉన్నాయి సెలీనియంలో? అన్ని కలిపి మనం సెలీనియం అంటాం. సెలీనియం ఐడీ అనేది ఒక టూల్ సెలీనియంలో. సెలీనియం అంటే ఒక టూల్ కాదండి. సెలీనియం అంటే ఒక చాలా టూల్స్ యొక్క కలియక. ఓకే. ఇక్కడ నేను 4 టూల్స్ మీకు మెన్షన్ చేశాను, చూపిస్తున్నాను. సెలీనియం ఐడీ వచ్చేసి ఒక టూలు, సెలీనియం వెబ్ డ్రైవర్ అనేది ఒక టూలు, సెలీనియం గ్రిడ్ అనేది ఒకటి, సెలీనియం ఆర్సీ అని ఒకటి. అయితే ఇందులో 4 ఉన్నాయి కదా! నేను మీకు సెలీనియం వెబ్‌సైట్, మిమ్మల్ని సెలీనియం వెబ్‌సైట్ తీసుకెళ్తే ఇక్కడ 4 కనబడాయండి. ఓకే. సెలీనియం వెబ్‌సైట్‌కి తీసుకెళ్తే సెలీనియం అనేది 4 టూల్స్ అని చెప్పదు. 3 అంటారు. చూపిస్తాను మీకు. సో, ఎందుకు అనేది కూడా చెప్తాను మీకు. ఉండండి. సో, ఇక్కడ నేను అఫిషియల్ వెబ్‌సైట్ సెలీనియంకి వెళ్తాను. selenium.dev. మీకు గుర్తుంటే selenium.dev అనేది అఫిషియల్ వెబ్‌సైట్ ఆఫ్ సెలీనియం మనకి. సో, ఇది దీన్ని నమ్మొచ్చన్నట్టు. అఫిషియల్ అంటే ఏందంటే సెలీనియం వాళ్ళు ఇక్కడ పోస్ట్ చేస్తారన్నట్టు. నిజాయితీతోటి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అంతా మనకు దొరికే వెబ్‌సైట్ ఇదే అండి. ఓకే. వేరే ఎక్కడ కూడా సెలీనియం గురించి డౌట్స్ ఉంటే ఇక్కడికొచ్చి మీరు చెక్ చేసుకోవచ్చు కరెక్ట్ ఉందా లేదా అని ఈ వెబ్‌సైట్ నుంచి. సరే అండి. అయితే ఇక్కడ మీరు హోమ్ పేజ్‌లో చూసుకోండి. సెలీనియం యొక్క హోమ్ పేజ్‌లో చూసుకుంటే గెట్టింగ్ స్టార్టెడ్ అని ఉంది. ఇక్కడ ఎన్ని టూల్స్ ఉన్నాయండి ఇక్కడ? సెలీనియం వచ్చేసి ఒక టూల్ కాదండి. ఇక్కడ వాళ్ళు వాళ్ళు చెప్పేది ఏంటంటే 3 టూల్స్. 3 టూల్స్. ఓకే. సెలీనియం వెబ్ డ్రైవర్ అనేది ఒక టూలు, సెలీనియం ఐడీ ఒకటో టూలు, సెలీనియం గ్రిడ్ అనేది ఒక టూల్ అని చెప్తున్నారు. కానీ ఇక్కడ నేనేం చెప్తున్నాను? నా టాపిక్స్‌లో ఏం చెప్తున్నాను? 4 టూల్స్ అని చెప్తున్నాను. సెలీనియం ఐడీ, సెలీనియం వెబ్ డ్రైవర్, సెలీనియం గ్రిడ్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కూడా ఉన్నాయి మనకి. ఈ వెబ్‌సైట్‌లో కూడా సెలీనియం ఐడీ, సెలీనియం వెబ్ డ్రైవర్, సెలీనియం గ్రిడ్ 3 టూల్స్ మనకు నేను చెప్పినయన్నీ ఉన్నాయి. కాకపోతే ఒక్క టూల్ మాత్రం లేదు. అదొచ్చేసి సెలీనియం ఆర్సీ. ఎందుకంటే ఇది ఔట్‌డేట్ అయ్యి చాలా రోజులయిందండి. ఇది ఔట్‌డేట్ అయ్యి చాలా రోజులయింది. ఓకే. సెలీనియం ఆర్సీ ఎప్పుడో ఔట్‌డేట్ అయిపోయింది. ఎప్పుడు ఔట్‌డేట్ అయిందంటే సెలీనియం వెబ్ డ్రైవర్ మార్కెట్‌లోకి రాగానే సెలీనియం ఆర్సీ ఔట్‌డేట్ అయిపోయింది. అది కొంచెం కష్టమైనదండి. అంటే కష్టమైనదని గాదు. సెలీనియం ఆర్సీ కన్నా బెటర్‌ది ఒకటొచ్చింది గాబట్టి మార్కెట్‌లోకి అందరూ సెలీనియం వెబ్ డ్రైవర్‌కే ఎళ్ళిపోయారు. ఇంతకుముందు నేను అప్పుడు 2007 ఆ టైంలో సెలీనియం ఆర్సీ ఉండేదండి. ఓకే. దాన్ని ఆటోమేషన్‌కి వాడేవాళ్ళు. కానీ దీనికోసం ఏం చేసేవాళ్ళమంటే ఒక సర్వర్ ఇవన్నీ కావాలి. సర్వర్ రన్ చేసేవాళ్ళం మనం. ఓకే. ఒక సర్వర్ రన్ చేయాలి. సర్వర్ చేసిన తర్వాతనే మన కోడ్ అనేది రన్ అయ్యేది. ఓకే. సర్వర్ లేకుండా ఒక ప్రాక్సీ సర్వర్ అనేది ఉండేదండి. సెలీనియం ఆర్సీ ప్రాక్సీ సర్వర్ అనేవాళ్ళం. ఎందుకు ఉండేదంటే అది మన స్క్రిప్ట్స్ రన్ చేసినప్పుడు, సెలీనియం ఆటోమేషన్ స్క్రిప్ట్స్ రన్ చేసినప్పుడు, కోడ్ రన్ చేసినప్పుడు ఆ సెలీనియం కోడ్‌ని బ్రౌజర్ యాక్సెప్ట్ చేసేది కాదు. ఓకే. బ్రౌజరు ఆ స్క్రిప్ట్‌ని యాక్సెప్ట్ చేసేది కాదు. అంటే మన ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఎవరు ఫాలో కావాలిక్కడ? వెబ్ అప్లికేషన్ ఆటోమేషన్ కోసం మన ఇన్‌స్ట్రక్షన్స్ అన్ని బ్రౌజర్ ఫాలో కావాలి గదా! మన సెలీనియం ఆటోమేషన్ ఇన్‌స్ట్రక్షన్స్. అవి పంపించేటప్పుడు ఏం జరిగేదంటే బ్రౌజర్ రిజెక్ట్ జేసేది. ఓకే. ఎక్స్‌టర్నల్ కోడ్ గదా! అని జెప్పి రిజెక్ట్ జేసేది. అయితే ఈ యొక్క బ్రౌజర్‌ని ట్రిక్ జేయడం కోసం ఒక జావా స్క్రిప్ట్ ద్వారా, ఒక జావా స్క్రిప్ట్ కోడ్‌ని బ్రౌజర్‌లో ఇంజెక్ట్ జేసి ఒక ట్రిక్కీ వేగా చేసేవాళ్ళన్నట్టు ఇంతకుముందు. ఆ సిట్యుయేషన్‌లో. అది కరెక్ట్ ఏం గాదు గానీ, అక్కడ ఆప్షన్ లేదు గాబట్టి సెలీనియం ఆర్క్ ఏం జేసేవాళ్ళంటే ప్రాక్సీ సర్వర్ ద్వారా బ్రౌజర్ కమ్యూనికేట్ జేసి ఆటోమేషన్ స్క్రిప్ట్స్ రన్ అయ్యేటియి. కానీ ఒక్కసారి వెబ్ డ్రైవర్ మార్కెట్‌లోకొచ్చిన తర్వాత ఆ అవసరం అనేది తీరిపోయిందన్నట్టు. సెలీనియం వెబ్ డ్రైవర్ ఇంకా చాలా లైట్ వెయిట్‌గా, ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ తోటి సెలీనియం ఆర్సీ కన్నా బెటర్‌గా వచ్చిందండి. ఓకే. అప్పుడేం జేశారు? సెలీనియం ఆర్సీని ఔట్‌డేట్ జేశారు. అంటే మెల్లమెల్లగా పీపుల్ అంతా పాత వెర్షన్ అన్నట్టుగా సెలీనియం ఆర్సీని చూసి సెలీనియం వెబ్ డ్రైవర్‌కి ఎళ్ళిపోయారన్నట్టు. సో, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం సెలీనియం ఆర్సీ నేర్చుకోవాలంటే అవసరం లేదు. స్టార్ట్ చేయాలని అవసరం లేదు. మనం స్క్రిప్ట్స్ డైరెక్ట్ రన్ చేయొచ్చు బ్రౌజర్ మీదనే. మన కోడ్ డైరెక్ట్‌గా
మన కోడ్ మనం రాసే ఆటోమేషన్ కోడ్ డైరెక్ట్ గా బ్రౌజర్ తోటి కమ్యూనికేట్ చేస్తుంది, ఏ ప్రాబ్లం లేకుండా బ్రౌజర్స్ అంతా యాక్సెప్ట్ చేస్తున్నాయి ఇప్పుడు. అలాంటిది వెబ్ డ్రైవర్ లో వచ్చేసింది. ఓకే, కొంచెం టైం పట్టింది అనుకోండి. ఇనిషియల్ గా సెలీనియం ఆర్సీ ఉండే, తర్వాత ఎప్పుడైతే ఈ బ్రౌజర్స్, సెలీనియం కంపెనీ, సెలీనియం ఆర్గనైజేషన్స్ డిస్కస్ చేశాయో, మేము చాలా ట్రస్ట్ వర్తీ అండి, మీరు మమ్మల్ని యాక్సెప్ట్ చేయాలి, ఆటోమేషన్ చాలా మంది యూజ్ చేస్తారు, ఇది అవసరం అనేది బ్రౌజర్స్ కూడా రికగ్నైజ్ చేశాయో ఈ సెలీనియం ఆటోమేషన్ ని, అప్పటి నుంచి సరే మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తామని చెప్పేసి సపరేట్ గా డ్రైవర్స్ అనేవి అట్లాంటి కొన్ని కాన్సెప్ట్స్ వచ్చాయండి. దానివల్ల సెలీనియం ఆర్సీ అనేది సర్వర్ సెటప్ ఇవన్నీ అవసరం లేకుండా అయిపోయింది. అండ్ వెబ్ డ్రైవర్ లో యూజ్ చేసే లైట్ ఆబ్జెక్ట్ టైప్ ఆఫ్ టెక్నాలజీ వల్ల సెలీనియం ఆర్సీ యొక్క అవసరం పోయింది అన్నట్టు. ఓకే, సెలీనియం వెబ్ డ్రైవర్ ఇంకా ఎఫిషియెంట్ గా ఎఫెక్టివ్ గా తయారైంది టెక్నాలజీ వైజ్ గా, అన్ని వైజ్ గా. సో దాన్ని గమనించిన పీపుల్ ఏం చేశారంటే, జనాలు ఏం చేశారంటే, అరే సెలీనియం ఆర్సీ కన్నా సెలీనియం వెబ్ డ్రైవర్ బాగుంది, ఆర్కుట్ కన్నా ఫేస్బుక్ బాగుంది అని, మనం ఆర్కుట్ నుంచి ఫేస్బుక్ ఎట్లా వచ్చామో ఆర్సీ కన్నా వెబ్ డ్రైవర్ బాగుందని చాలా మంది వెబ్ డ్రైవర్కి వచ్చేసారు. కొన్ని రోజులు నచ్చిందండి సెలీనియం వెబ్ డ్రైవర్, కొందరు సెలీనియం ఆర్సీ, కొందరు నో, కొన్ని రోజులు నచ్చింది. తర్వాత ఒక సందర్భంలో ఏమైందంటే, అరే ఆర్సీ కన్నా వెబ్ డ్రైవరే బాగుంది, ఆర్కుట్ కన్నా ఫేస్బుకే బాగుంది అన్నట్టు తయారైపోయి దీన్ని వాడడం మానేశారు జనాలు. అన్ని ప్రాజెక్ట్స్ అప్గ్రేడ్ అయిపోయాయి, మైగ్రేట్ అయిపోయాయి అన్నట్టు. ఆర్సీ అవుట్డేట్ అయిపోయింది. సో వాళ్ళు సెలీనియం వాళ్ళు కూడా ఆర్సీగా చాలులే అని చెప్పేసి, ఎవరు యూజ్ చేస్తలేరని చెప్పేసి దాన్ని అవుట్డేట్ చేస్తారు. ఓకే, అప్పుడు సెలీనియం వెబ్ డ్రైవర్ కి ఫోకస్ వచ్చింది అన్నట్టు. అందుకోసం సెలీనియం ఆర్సీ మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇది కాంపోనెంట్స్ అంటాం వీటిని. ఓకే, సెలీనియం అనేది ఒక టూల్ కాదు, ఈ సెట్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆర్ టూల్స్ అంటాం వీటిని. ఓకే, సెలీనియం ఈజ్ నాట్ ఏ సింగిల్ టూల్ అని అంటాం. సెలీనియం అనేది ఒక టూల్ కాదు, ఇట్స్ ఏ మల్టిపుల్ కాంపోనెంట్స్. ఓకే, మల్టిపుల్ ఈ మల్టిపుల్ ఐటమ్స్ అన్ని కలిపితే సెలీనియం అండి. ఓకే, దాన్ని కాంపోనెంట్స్ అంటాం, సెలీనియం కాంపోనెంట్స్ అని అంటాం మనము. సో అయితే అందులో ఒక కాంపోనెంట్ వచ్చేసి ఇప్పుడు మనం వాడట్లేదు, వాడుకలో లేదు. ఎందుకంటే సెలీనియం వెబ్ డ్రైవర్ వచ్చినప్పుడు ఈ యొక్క కాంపోనెంట్ వాడడం జనాలు ఆపేశారు కాబట్టి మనం నేర్చుకోవాల్సిన అవసరమే లేదు. చాలా రోజులైంది అది వచ్చి కూడా చాలా రోజులైందండి. సో దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు, దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. కాకపోతే ఇంతకుముందు 4 కాంపోనెంట్స్ ఉండే, ఇప్పుడు 3 ఉన్నాయి లేటెస్ట్ గా అని చెప్పేసి ఉంటే సరిపోతుంది. సో ఎవ్వరు కూడా రాదు ఇప్పుడు. చాలా టైం అయిందండి, 10 ఇయర్స్ కన్నా ఎక్కువ అయిపోయింది. 2007 అంటే ఇప్పుడు 2024 ఎక్కడ, రైట్? ఆల్మోస్ట్ 2007 లో వాడేది 2024 లో ఎవరు కూడా అడగరు మిమ్మల్ని. సో దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. కాకపోతే నేను చెప్తున్నాను, హిస్టరీ గురించి తెలుసుకోవడం కొంచెం మంచిది కాబట్టి. ఇనిషియల్ గా ఆర్సీ ఉండేది, ఇప్పుడు లేదు. ఓకే, తర్వాత ఏమైంది, సెలీనియం ఐడి, సెలీనియం వెబ్ డ్రైవర్, సెలీనియం గ్రేడ్ ఉన్నాయి మనకి, ఇప్పుడు కూడా ఉన్నాయి చూడండి. సెలీనియం వెబ్ డ్రైవర్ ఉంది, ఇప్పుడు అఫిషియల్ వెబ్సైట్కి వెళ్తే కూడా కనబడుతుంది. రేపు ఇందులో ఏదైనా కాంపోనెంట్ వాళ్ళు సెలీనియం వాళ్ళు తీసేసినా కానీ మీరు ఎక్కడ తెలుసుకోవాలి? నేను చెప్పేదే కరెక్ట్ కాదు కదా. ఇక్కడ అఫిషియల్ వెబ్సైట్ కి వచ్చి చూస్తే వాళ్ళు చెప్తారు అన్నట్టు, ఇందులో వాళ్ళు మెయిన్ టూల్స్ ఏమున్నాయి అనేది చెప్తారు. సెలీనియం వెబ్ డ్రైవర్ ఉంది, సెలీనియం ఐడి ఉంది, అండ్ సెలీనియం గ్రిడ్ ఉన్నాయి. 3 మెయిన్ కాంపోనెంట్స్ అన్నట్టు. ఈ 3 కాంపోనెంట్స్ కలిస్తేనే సెలీనియం అన్నట్టు. ఓకే, సెలీనియం అంటే ఒకటి కాదు. సెలీనియం వెబ్ డ్రైవర్ అని అనుకుంటారు అందరు, ఎక్కువ ఇది వాడతారు కాబట్టి అందరు ఏమనుకుంటారు, సెలీనియం అంటే సెలీనియం వెబ్ డ్రైవర్ అనుకుంటారు. కానీ సెలీనియం అంటే సెట్ ఆఫ్ టూల్స్ ఆర్ కాంపోనెంట్స్ అన్నట్టు. ఓకే, ఒక కాంబినేషన్ ఆఫ్ టూల్స్ అన్నట్టు. ఓకే, సో ఆ టూల్స్ వచ్చేసి 3 టూల్స్ అండి, సెలీనియం వెబ్ డ్రైవర్, సెలీనియం ఐడి, సెలీనియం గ్రిడ్ అనేది టూల్స్. ఓకే, అవి సెలీనియం టూల్స్. ఆర్సీ వచ్చేసి అవుట్డేట్ అయిపోయింది, మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో కూడా 3 టూల్స్ లో ఒక టూల్ వచ్చేసి, ఫస్ట్ టూల్ ఆర్ కాంపోనెంట్ వచ్చేసి సెలీనియం ఐడి అనేది కాంపోనెంట్ అండి. ఇందులో ఇది పెద్దగా నేర్చుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఇది రియల్ టైంలో అంత పెద్దగా ఎవరు వాడరు. కాకపోతే అట్లని చెప్పేసి నేను నేర్చుకోను, మొత్తంకి నేను దాని గురించి పట్టించుకోను అన్నట్టు కూడా ఉండద్దు. కొంచెం నేర్చుకోవాలి, కొంచెమే. మొత్తం ఎక్స్‌పర్ట్ ప్రతి కమాండ్ నేను నేర్చుకుంటా అంటే అది కరెక్ట్ కాదు. ఏదో కొంచెం ఎలా వాడాలి నేర్చుకుంటే సరిపోతది. అది ఎలా వాడాలనేది ఈరోజు నేను ఈ సెషన్‌లో మీకు చూపిస్తాను. ఓకే. కానీ ఇది దీనితోటి పాటు మీరు అనుకోవద్దు, సెలీనియం ఐడి నేను నేర్చేసుకొని ఆటోమేషన్ చేసేస్తానని అనుకోవద్దు. ఇది ఏందంటే నాలెడ్జ్ పర్పసే. కానీ రియల్ టైమ్‌లో మనము రియల్‌గా ప్రాజెక్ట్‌లో వర్క్ చేసేటప్పుడు ఈ టూల్‌ని వాడమండి. ఇది వాడితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ అట్లని చెప్పేసి నెగ్లెక్ట్ చేయాల్సిన టూల్ లేదు. ఇందులో ఏందంటే గొప్పతనం ఏందంటే, సెలీనియం ఐడి వచ్చేసి దీన్ని మనము రికార్డ్ అండ్ ప్లేబ్యాక్ టూల్ అంటామండి. ఓకే, రికార్డ్ అండ్ ప్లేబ్యాక్ టూల్ అంటే మీనింగ్ ఏంది అంటే, ఈ టూల్ ద్వారా ఆటోమేషన్ ఎంత సింపుల్ గా చేయొచ్చు అంటే, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు మీ ఫ్రెండ్ యొక్క బర్త్‌డే పార్టీకెళ్లారు. అయితే చాలా హడావిడి ఉంది బర్త్‌డే పార్టీలో. మీరు అనుకున్నారు, మీ ఫ్రెండ్స్ అనుకున్నారు, అరే ఈ మూవ్‌మెంట్స్ అన్నిటిని మనము మన
మన మొబైల్ ఫోన్ ఉంది కదా, ఇప్పుడు అందరికి మొబైల్ ఫోన్ ఉంది, అందులో కెమెరా ఓపెన్ చేసి వీడియో మోడ్ లోకి వెళ్ళిపోయి ఆ మూమెంట్స్ ని మీరు మీ ఫ్రెండ్స్ కి కేక్ పూసే విధానం కానీ, ఆ పార్టీ పాపర్స్ కానీ, ఆ సెలబ్రేషన్స్ కానీ, మీరు ఎంజాయ్ చేసిన టైం అంతా ఒక వీడియో రూపంలో మీ ఫోన్ లో రికార్డ్ చేద్దాం అనుకున్నారు. అప్పుడు ఏం చేస్తారు? రికార్డ్ ఆప్షన్ ఆన్ చేస్తారు. ఆన్ చేయగానే ఆ మూమెంట్స్, ఆ టైంలో మీరు ఫ్రెండ్స్ తోటి స్పెండ్ చేసిన టైం అంతా రికార్డ్ అయిపోతుంది. రికార్డ్ అయిన తర్వాత చాలా రోజుల తర్వాత మళ్ళా ఏమైందంటే, మీ ఫ్రెండ్స్ అందరూ కలిసారు. కలిసిన తర్వాత అరే! ఆ రోజుల్లో మీ బర్త్‌డే అయింది. చాలా మంచిగా మనం ఎంజాయ్ చేసినాము అని చెప్పేసి ఒక టాపిక్ వస్తది. వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం అప్పుడు? అందులో ఒక ఫ్రెండ్ ఏం చేస్తాడంటే, "అరే! నా దగ్గర వీడియో ఉంది. అప్పుడు నేను రికార్డ్ చేసినాను. చూద్దాం మళ్ళీ. అప్పుడు చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం మనము" అని చెప్పేసి ఆ వీడియోని ప్లే చేస్తాడు. ప్లే చేసినప్పుడు ఆ ఫ్రెండ్స్ అందరూ ఆ వీడియోని చూస్తారు. రైట్? ఇది ప్లే అంటాం దీన్ని. రికార్డ్ చేసింది ఒక టైము, ప్లే చేసింది ఒక టైం కదా! అట్లనే ఆటోమేషన్‌ని కూడా మనం రికార్డ్ చేయొచ్చు. ఎన్ని సార్లు అంటే అన్ని సార్లు మనము ప్లే చేసి టెస్ట్ చేసుకోవచ్చు. అప్లికేషన్‌ని టెస్ట్ చేయాలంటే రికార్డ్ చేసిన టెస్ట్‌ని రన్ చేస్తే సరిపోతది. ఎట్లయితే వీడియోని రికార్డ్ చేసి మనం వీడియోని చూడడానికి ప్లే ఎట్లయితే చేస్తున్నామో, సెలినియం ఐడీ టూల్ ద్వారా కూడా మనం రికార్డ్ చేసింది చూసుకోవచ్చు. అంటే టెస్ట్ చేసుకోవచ్చు. టెస్ట్ నుండి అంటే ఆటోమేషన్ టెస్ట్‌ని రికార్డ్ చేస్తాము. రికార్డ్ చేసి ఎన్ని సార్లు అన్ని సార్లు అప్లికేషన్‌ని టెస్ట్ చేస్తాము. ప్లే చేసుకుంటూ. అందుకోసం దీన్ని రికార్డ్ అండ్ ప్లేబ్యాక్ టూల్ అంటాము. ఇక్కడ దీన్ని ఇంకొకటి కూడా అంటాం. కోడ్‌లెస్ ఆటోమేషన్ టూల్ అని కూడా అంటాం దీన్ని. ఎందుకంటే దీనిలో కోడ్ రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ రికార్డ్ బటన్ కొట్టేస్తే రికార్డ్ అయిపోతుంది. మనం ఏవైతే అప్లికేషన్ మీద ఏమైనా యాక్టివిటీ చేస్తున్నామో అన్నీ రికార్డ్ అయిపోతాయి. మళ్ళీ ప్లే చేస్తే అదే రిపీట్ అయిపోయి టెస్ట్ అనేది పాసో, ఫెయిలో చెప్పేస్తది మనకి. ఓకే. అంత సింపుల్ అండి. ఇట్లా కోడ్ రాయాల్సిన అవసరం లేదు. ఎవరైతే నాన్ టెక్నికల్ పీపుల్ ఉంటారో వాళ్ళకి కోడ్ రాదు. కొన్ని కంపెనీస్‌లో ఈ అట్లని చెప్పి సెలినియం ఐడీ అనేది లేదు, ఇది వేస్ట్ అన్నట్టు కూడా లేదండి. కొన్ని కంపెనీస్ వాడుతున్నాయి. ఆటోమేషన్‌కి వాడుతున్నాయి. సో, చాలా తక్కువ. ఇన్ రియల్ టైమ్‌లో వచ్చేసి సెలీనియం ఐడీని ఆటోమేషన్‌కి వాడే కంపెనీస్ చాలా తక్కువండి. వాళ్ళ రిక్వైర్మెంట్స్ వేరే. నాకు తెలిసైతే నేను వర్క్ చేసిన ప్రాజెక్ట్స్‌లో ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌లో కూడా నేను ఎక్కడ కూడా ఒక కంపెనీ సెలీనియం ఐడీ టూల్ వాడి ఆటోమేషన్‌ని ఏమంటారు, ఆటోమేషన్ చేసిన అయితే అయితే లేవు. రియల్ టైమ్‌లో అయితే అంత వాడక లేదు. కాకపోతే ఇది వాడకపోయినా గానీ మనకు యూజ్‌ఫుల్ అయ్యే టూల్ అండి. ఓకే. ఎందుకంటే రికార్డ్ అండ్ ఎక్స్‌పోర్ట్ కోడ్. ఈ యొక్క ఆప్షన్ ఉందండి ఇందులో. ఇది నాకు చాలా నచ్చే ఆప్షన్. ఈ టూల్ మనం వాడకపోయినా గానీ, మనం రికార్డ్ చేసిన ఆటోమేషన్ స్క్రిప్ట్ ఏదైతే ఉంటదో, మనం ఏం కోడ్ రాయం. కాకపోతే ఈ టూల్ మనకు జనరేట్ చేసిస్తది. మనం రికార్డ్ చేసిన యాక్టివిటీస్ అప్లికేషన్ మీద మనం ఏవైతే పనులు చేసామో రికార్డ్ చేస్తది కదా టూలు. ఆ రికార్డింగ్ అయిన తర్వాత ఆటోమేషన్ టెస్ట్ క్రియేట్ అయితది కదా టూల్ లోపట. దాని నుంచి మనము సెలీనియం కోడ్‌ని మనం తెచ్చుకోవచ్చు. మనం రాయకున్నా సరే కోడ్ చూడొచ్చు. ఓకే. కోడ్ కన్వర్ట్ చేయించుకోవచ్చు. రికార్డ్ చేసిన దాన్ని ప్లే ఒకటే కాదు, మనం కోడ్ ఎక్స్‌పోర్ట్ చేసి కూడా ఒక ఆటోమేషన్ కోడ్ టూలే రాసి మనకిస్తది. మనం రాయనవసరం లేదు. టూలే మనకు కోడ్ ఇస్తుంది. ఈ ఫీచర్ నాకు చాలా బాగా అనిపిస్తది. ఎందుకంటే మనం ఆటోమేషన్ కోడ్ సెలీనియం ద్వారా రాసినప్పుడు అప్పుడప్పుడు మనకు కొన్ని సొల్యూషన్స్ రావు. నేనేం చేస్తానంటే, అరే! ఇది వర్క్ అవ్వట్లేదు. నేను ఎంత ప్రయత్నించినా నేను ఆటోమేషన్ కోడ్ రాసినా గాని నాకు సొల్యూషన్ రావట్లేదు కాబట్టి, నేను ఈ యొక్క సెలీనియం ఐడీ అనే టూల్ యూజ్ చేసుకొని రికార్డ్ చేసి ఒకసారి ఎక్స్‌పోర్ట్ కోడ్ చేసి చూద్దాం. ఏమన్నా నేను రాసిన కోడ్‌కి ఈ సెలీనియం ఐడీ రికార్డ్ చేసి ఇచ్చిన కోడ్‌కి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా? ఇంకా బెటర్‌గా రాయొచ్చా నేను కోడ్ అనేది యూజ్ చేసుకోవడానికి మనం సెలీనియం ఐడీ అనేది యూజ్ చేస్తాం. కానీ రియల్ టైమ్‌లో ఒక ప్రాజెక్ట్ వైస్‌గా అయితే మనం వాడమండి. కానీ నాలెడ్జ్ అయితే ఉండాలండి. అట్లని చెప్పి సెలీనియం ఐడీ గురించి నేనేం నేర్చుకోనంటే కరెక్ట్ గాదు. అట్లని పూర్తిగా కూడా నేర్చుకోనవసరం లేదు. నేనేదైతే ఇప్పుడు మీకు సెలీనియం ఐడీ గురించి వివరించబోతున్నానో అంత వరకు సరిపోతుందండి. దానికన్నా ఒక్క మెట్టు గూడా అవసరం లేదు. ఒక్కవేళ మీ ప్రాజెక్ట్‌లో అవసరం ఉంటే అప్పుడు చదువుకోండి గానీ, లేదు రియల్ టైమ్‌లో మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను, ఎక్కువ ప్రాజెక్ట్స్‌లో ఉండదు. ఏదో ఒక 0.01 ప్రాజెక్ట్స్‌లో ఉంటదండి. 100%లో అర్థం చేసుకోండి ఎంత తక్కువ వాడతారో. చాలా తక్కువ మంది వాడతారు. ఈ ఈ మధ్యలో అయితే అసలు వాడట్లేదు అనిపిస్తుంది నాకు. సో, చూద్దాం ఎట్లా ఉంటుందో సెలీనియం ఐడీ అని చూపిస్తాను. సెలీనియం ఐడీ అనేది ఎట్లా ఇన్‌స్టాల్ జేయాలా? ఎట్లా డౌన్‌లోడ్ జేయాలా? ఎట్లా వాడాలని చూపిస్తాను. అయితే మీరు సెలీనియం ఐడీ గురించి తెలుసుకోవాలంటే అఫిషియల్ వెబ్‌సైట్‌కెళ్ళండి. ఇక్కడ సెలీనియం ఐడీ అనేది ఉంది. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ క్విక్ బగ్ రిప్రొడక్షన్ స్క్రిప్ట్స్, దీన్ని ఇంకో రకంగా గూడా వాడతారండి. ఏందంటే మీరు డెవలపర్స్‌కి ఈ యొక్క స్క్రిప్ట్ ఇవ్వాలి. ఈ స్క్రిప్ట్ చూడండి మీకు బగ్ వస్తుందని చెప్పాలి వాళ్ళకి. ఓకే. నేను టెస్ట్ చేశాను. నాకు ఈ బగ్ రిప్రొడ్యూస్ అవుతుందని ఒక స్క్రిప్ట్ రన్ చేసి ఇవ్వాలి. తొందరగా క్రియేట్ చేసి ఇయ్యాలి. అంటే డెవలపర్ జస్ట్ రన్ చేస్తే వాళ్ళకి ఆ డిఫెక్ట్ కనబడాలన్నట్టు. ఓకే. రికార్డ్ డిఫెక్ట్స్ ఇట్లా వాడుకోవచ్చు మనం. రియల్‌గా టెస్టింగ్ వాడుకోము గానీ,
మనము ఫైండ్ చేసిన డిఫెక్ట్స్ ని డెవలపర్స్ చూపించడం కోసం డిఫెక్ట్స్ ని రికార్డ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ సెలీనియం ఐడి అనే టూల్స్ వాడుకొని రికార్డ్ డిఫెక్ట్స్ అండ్ ప్రొవైడ్ టు డెవలపర్స్ యాజ్ ఏ ప్రూఫ్ వీడియో ప్రూఫ్ ఇవ్వకుండా ఇట్లా మనం ఒక రికార్డ్ చేసి "ఇగో ఇది చూడండి, రన్ చేయండి, మీకే డిఫెక్ట్ వస్తుందని చెప్పొచ్చు మనం. యూ వాంట్ టు క్రియేట్ క్విక్ బగ్ రిప్రొడక్షన్ స్క్రిప్ట్స్, క్రియేట్ స్క్రిప్ట్స్ టు ఎయిడ్ ఇన్ ఆటోమేషన్, ఎయిడెడ్ ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్, దెన్ యూ వాంట్ టు యూస్ సెలీనియం ఐడి. ఇది ఏంది? క్రోమ్, ఫైర్ ఫాక్స్ అండ్ ఎడ్జ్ యాడ్ ఆన్ అంటున్నారు. ఇది క్రోమ్ బ్రౌజర్ లోనే కాదు, ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ లో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఎడ్జ్ బ్రౌజర్ లో కూడా వస్తుందండి. ఇంతకు ముందు ఓన్లీ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ లోనే ఉండేది సెలీనియం ఐడి. తర్వాత ఏం చేశారు, కొత్త వర్షన్ వచ్చిందండి. సెలీనియం ఐడి ఓల్డ్ వర్షన్ అనేది పోయింది. ఇప్పుడు ఏదైతే మీరు యూజ్ చేస్తున్నారో దీన్ని సెలీనియం ఐడి లేటెస్ట్ జనరేషన్ అంటారు దీన్ని. ఓకే, లేటెస్ట్ జనరేషన్ అంటారు దీన్ని. ఇది పాత వర్షన్ నార్మల్ సెలీనియం ఐడి అనేవాళ్ళు, ఇప్పుడు ఇది లేటెస్ట్ జనరేషన్ అంటున్నారు. సెలీనియం ఐడి లేటెస్ట్ జనరేషన్ అంటారు ఈ కాంపోనెంట్ ని. పాత కాలంలో మనకి చాలా రోజుల కింద మనకు అప్పుడు సెలీనియం ఆర్సీ ఇవన్నీ ఉన్నప్పుడు ఓల్డ్ జనరేషన్ ఉండేది, ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ అనేది ఉంది. ఇంకా చాలా ఆప్షన్స్ తోటి వచ్చిందండి ఇది. పాత దాంతో దీన్ని కంపేర్ చేయొచ్చు, ఎందుకంటే పాత చాలా తక్కువ. ఆ టైంలో అది ఓకే, ఇప్పుడు ఈ టైంలో మనకున్న మారుతున్న సందర్భాల బట్టి మన టూల్స్ కూడా అడ్వాన్స్ అయిపోవాలి కాబట్టి ఇది లేటెస్ట్ జనరేషన్ టూల్ అంటున్నారు. ఈ టూల్ మనకు కావాలంటే క్రోమ్ బ్రౌజర్ కానీ, ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ కానీ, ఎడ్జ్ బ్రౌజర్ లో కావాలి. ఓల్డ్ సెలీనియం ఐడి ఇప్పుడు లేదు, కానీ అది ఓన్లీ ఫైర్ ఫాక్స్ లో ఉండేది. ఇప్పుడు కొత్త లేటెస్ట్ జనరేషన్ వచ్చేసి ఈ 3 బ్రౌజర్స్ లో అవైలబుల్ లో ఉంది. ఓకే, ఇది ఏం చేస్తది, నేను చెప్పాను కదా, మనం వీడియో రికార్డ్ చేసినట్టు ఆటోమేషన్ టెస్ట్ ని రికార్డ్ చేస్తది, తయారు చేస్తది. తర్వాత మళ్ళా టెస్టింగ్ చేయాలంటే ఆ స్క్రిప్ట్ ని మనం రన్ చేస్తాం కదా, ఆటోమేషన్ స్క్రిప్ట్ ని ఆ ప్లే బ్యాక్ చేస్తే ఆటోమేషన్ టెస్టింగ్ కూడా అయిపోతుంది. టెస్ట్ ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు మనం అప్లికేషన్ మీద రన్ చేసుకోవచ్చు. కానీ దీనిలో ఒక ప్రాబ్లం ఉంది, తర్వాత చెప్తాను. మీరు ఎందుకు ఇది రియల్ టైమ్ లో వాడరు, ఇంత మంచిగా ఉన్న తర్వాత కూడా సింపుల్ గా కోడ్ రాయకుండా ఆటోమేషన్ చేసి యూపీఎస్ కానీ ఎందుకు వాడరు జనాలు దీన్ని రియల్ టైమ్ లో అనేది చెప్తాను నేను. రీడ్ మోర్ కొట్టండి, ఆ సెలీనియం ఐడి పేజ్కి వెళ్తాము. ఇక్కడ చూడండి, మీరు క్రోమ్ బ్రౌజర్, నేను ఇప్పుడు వాడేది ఏ బ్రౌజర్? క్రోమ్ బ్రౌజర్ కదా, నేను వాడేది క్రోమ్ బ్రౌజర్, గూగుల్ క్రోమ్. కాబట్టి నేను ఎక్కడ ఇన్స్టాల్ చేయాలి, ఏ ఆప్షన్ కొట్టాలి ఇక్కడ? ఓపెన్ సోర్స్ రికార్డ్ అండ్ ప్లే. ఓపెన్ సోర్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, దీన్ని డెవలప్ చేసిన కోడ్ అంతా పబ్లిక్ లో అవైలబుల్ ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ గిట్ హబ్ కి వెళ్తే కనబడుతుంది మీకు, గిట్ హబ్ సెలీనియం ఐడి అని కొడదాము. నేను కూడా చూడలేదు, చాలా రోజులు అయింది. ఏమన్నా ఉంది చూడండి, సెలీనియం ఐడి యొక్క కోడ్ ఎవరు డెవలప్ చేస్తారో అంతా కనబడుతుంది మనకి ఇక్కడ. ఓకే, ఓపెన్ ఉంది చూడండి, కోడ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు లోపల ఉన్న ఫైల్స్కి వెళ్ళొచ్చు, కోడ్ చూసుకోవచ్చు. ఓకే, ఎవరు డెవలప్ చేస్తారు, కాంట్రిబ్యూటర్స్ చూడండి ఎవరు డెవలప్ చేస్తారు ఇక్కడ. టోమర్ స్టీన్ ఫీల్డ్ అని ఉన్నాడు, ఐఎమ్ వెబ్ డెవలపర్ అండ్ ఐ లైక్ జావా స్క్రిప్ట్ అని చెప్తున్నాడు. ఇతను కూడా చేస్తున్నాడు, డేవ్ పియాసినెట్ అంట. ఓకే, వీళ్ళందరూ నాకు తెలిసి వీళ్ళందరూ ఒక కంపెనీకి సంబంధించిన వాళ్ళండి. నేను చెప్తాను, వీళ్ళ పేర్లు టైప్ చేస్తే మనకు అర్థమైపోతుంది. డేవ్ ఓకే, చూద్దాం. ఇతను కంపెనీకి సంబంధించిన యాప్లీ టూల్స్ అనే కంపెనీ అండి. ఓకే, ఇక చూడండి, ఇక్కడ చూడండి, యాప్లీ టూల్స్ అనే కంపెనీకి సంబంధించిన వాళ్ళు. అయితే సెలీనియం వాళ్ళు ఏమైందంటే చాలా బిజీ అయిపోయారు కొత్త వర్షన్స్ చేయడంలో. అప్పుడు ఏం చేశారంటే సెలీనియం వాళ్ళు యాప్లీ టూల్స్ అనే ఒక కంపెనీ, వేరే సెలీనియం కంపెనీ కాకుండా ఇంకో సపరేట్ కంపెనీ, కొత్త జనరేషన్. అదేమైందంటే మధ్యలో ఏమైందంటే పాత వర్షన్ సెలీనియం ఐడి ఏదైతే ఉందో అది కొత్త బ్రౌజర్స్ లో ఏమంటారు పని చేయట్లేదు. ఎందుకంటే బ్రౌజర్స్, ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ కానీ ఇవన్నీ ఆర్కిటెక్చర్ అప్పుడు ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ లో ఉండేది. పాత వర్షన్ సెలీనియం ఐడి ఒక పాత వర్షన్ వచ్చి ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ లో ఉండేది. అయితే ఇది ఎక్స్టెన్షన్ లాగా వచ్చేది. కాకపోతే అది ఏమైందంటే ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ కొత్త వర్షన్ వచ్చింది. వచ్చినప్పుడు దానిలో ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ ఉంటుంది కదా, బ్రౌజర్ ఇంజన్ ఆర్కిటెక్చర్ ఉంటుంది కదా, చేంజ్ అయిపోయింది. ఆ ఆర్కిటెక్చర్ ఆ యొక్క సాఫ్ట్వేర్ సెలీనియం ఐడి సాఫ్ట్వేర్ ని యాక్సెప్ట్ చేయలేకపోతుంది. బ్రౌజర్ లో ఇన్స్టాల్ చేయాలి మనము, అయితే అది తీసుకోవట్లేదు. పాత వర్షన్స్ సపోర్ట్ చేస్తున్నాయి, కొత్త వర్షన్ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ సపోర్ట్ చేయట్లేదు. దీంతో డీల్ అవ్వడి ఏం చేశారంటే కొన్ని రోజులు అయిన తర్వాత ఆ బ్రౌజర్స్ కొంచెం ముందరికి వెళ్ళిపోయినాయి. సెలీనియం ఐడి అనే ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు ఎందుకంటే సెలీనియం వాళ్ళకి అది ఏంటంటే ఓపెన్ కదా, ఓపెన్ సోర్స్ అందరు ఫ్రీగా వచ్చి చేస్తున్నారు కాబట్టి వాళ్ళు సెలీనియం ఐడి మీద మైండ్ పెట్టే అంత వాళ్ళకి టైం లేదు. ఆల్రెడీ వాళ్ళు సెలీనియం వెబ్ డ్రైవర్ దాని మీద బిజీ ఉన్నారు. అప్పుడు ఏమైందంటే యాప్లీ టూల్స్ అనే కంపెనీ ముందరికి వచ్చి ఏం చెప్పిందంటే, మేము మీ తరఫున చేస్తాము, మాకు కూడా మార్కెటింగ్ అవుతుంది, జనాలు మా గురించి కూడా తెలుసుకుంటారు, మేము మీతోటి కంబైన్ అవ్వడానికి. ఇది కమర్షియల్ అంటే వీళ్ళు కొన్ని టూల్స్ కూడా అమ్ముతారు కాబట్టి వీళ్ళకి ఒక విన్ విన్ సిచ్యువేషన్ అనేది వీళ్ళు క్రియేట్ చేసుకొని ముందరికి వచ్చి సెలీనియం వాళ్ళకి ఏం చెప్పారంటే, మేము సెలీనియం ఐడి అనేది మీ తరఫున మేము డెవలప్ చేస్తాం, మీ వెబ్సైట్ లోనే పెట్టుకోండి, మేము జస్ట్ మీకు సపోర్ట్ చేస్తాం, మాకు బ్రాండింగ్ వస్తుంది, అది ఒకటి చాలు అని ఒక అగ్రిమెంట్కి వచ్చి యాప్లీ టూల్స్ వాళ్ళు ఏం చేశారంటే
వేరే ఒక కొన్ని టెక్నాలజీస్ అవన్నీ వాడి లేటెస్ట్ బ్రౌజర్స్ కి కూడా మనం సెలీనియం ఐడి వాడేటట్టు కొత్త జనరేషన్ సెలీనియం ఐడిని తయారు చేశారు అన్నట్టు. తయారు చేసి ఇచ్చారు. మొత్తం కంప్లీట్ కాదు, మాక్సిమం అనుకోండి. ఓకే, మాక్సిమం తయారు చేసి ఇచ్చారు. సెలీనియం వాళ్ళు హ్యాపీయే కదా, వాళ్ళ వర్క్ షేర్ చేసుకుంటున్నారు యాప్లీ టూల్స్ అని చెప్పేసి హ్యాపీ. కాబట్టి యాప్లీ టూల్స్ ఉన్న డెవలపర్సే ఉన్నారు చూడండి ఇక్కడ సెలీనియం ఐడిలో. మీరు ఎవరైతే వర్క్ చేస్తున్నారంటే వీళ్ళందరూ యాప్లీ టూల్స్, వీళ్ళ పేర్లు మీరు సెర్చ్ చేసుకుంటే యాప్లీ టూల్స్ కంపెనీ వస్తుంది ఒక్కొక్క రకంగా. ఓకే, నాకు గుర్తు లేకుండా అందుకోసం సెర్చ్ చేసినాను చూడండి. సో చాలా ఉన్నారు ఇందులో, చాలా మంది ఉన్నారు. డేవ్ అని చెప్పేసి, వెల్కమ్ బ్యాక్ సెలీనియం డేవ్ అని చెప్పేసి చాలా ఉన్నారు యాప్లీ టూల్స్. ఓకే, సో యాప్లీ టూల్స్ లో కూడా చాలా టూల్స్ ఉన్నాయండి, టెస్టింగ్ టూల్స్ అవన్నీ ఉన్నాయి. సో చాలా ఫ్యూచర్ జనరేషన్ టూల్స్ అవన్నీ ఉన్నాయి. కాకపోతే సెలీనియం కి వాళ్ళు సెలీనియం ఐడి యొక్క ఒక కాంపోనెంట్, సెలీనియం అనేది ఒక ఒక కాంపోనెంట్స్ అన్నట్టు, ఒక సెట్ ఆఫ్ కాంపోనెంట్, సెట్ ఆఫ్ టూల్స్ అనొచ్చు. అందులో ఒక టూల్ ఇంతకుముందు సెలీనియం వాళ్ళే తయారు చేసేది, ఇప్పుడు వాళ్ళకి టైం లేక యాప్లీ టూల్స్ వాళ్ళు ముందుకు వచ్చి హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు ఎవరైతే మనం ఓపెన్ సోర్స్ అన్నామో ఈ కోడ్ అంతా ఓపెన్ గా పెట్టారు చూడండి. ఎవరన్నా తీసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, కాంట్రిబ్యూట్ చేయొచ్చు. 47 పీపులే ఉన్నారు చూడండి. ఎక్కువ మంది డెవలప్ చేస్తలేదు, తక్కువ మెల్లగా తయారు చేస్తున్నారు. ఏవైతే లాంగ్వేజెస్ యూజ్ చేస్తారో ఈ కోడ్ రాయడానికి, టైప్ స్క్రిప్ట్ అనేది, జావా స్క్రిప్ట్ అనేది, HTML, CSS, స్టార్ ల్యాంక్, పైథాన్ అనే లాంగ్వేజ్ యూజ్ చేసి ఇవన్నీ తయారు చేస్తున్నారు వాళ్ళు. ఓకే, సో ఓపెన్ సోర్స్ గా పెట్టేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కోడ్ మొత్తం ఇక్కడ డౌన్లోడ్ చెప్పంటే మొత్తం కోడ్ డౌన్లోడ్ అయితే, అందుకోసం ఓపెన్ సోర్స్ అంటాం దాన్ని. యాప్లీ టూల్స్ సంబంధించిన వాళ్ళు తయారు చేస్తున్నారు ఇప్పుడు, కానీ సెలీనియం వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు ఇండైరెక్ట్ గా. దానివల్ల యాప్లీ టూల్స్ వాళ్ళకి కూడా కొంచెం మార్కెటింగ్ అవుతుంది, వాళ్ళకి కూడా కొంచెం ట్రాఫిక్ వస్తుంది, అంతా వేరే విషయం. కానీ ఓపెన్ సోర్స్ రికార్డ్ అండ్ ప్లేబ్యాక్ టూల్ ఇది ఫ్రీయే, అట్ సేమ్ టైం దీని కోడ్ అవైలబుల్ ఆన్ ద ఇంటర్నెట్. ఓకే, సో ఎవరు కూడా దీన్ని డౌన్లోడ్ కోడ్ ని సెక్యూర్ గా కనబడకుండా చేయరు. ఇదంతా ఓపెన్, అందరికీ ఓపెన్ గా ఉంటుంది. ఎవరైనా వచ్చి వర్క్ చేసుకోవచ్చు కూడా, ఇంట్రెస్ట్ ఉంటే. మీకు ప్రోగ్రామింగ్ మీద చాలా ప్యాషనెట్ ప్రోగ్రామ్ అని అనుకోండి, ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయాలనుకుంటే పోయి జాయిన్ అవ్వచ్చు. మీరు ఒక సెలబ్రిటీ అయిపోతారు అట్లాంటి చేయడం వల్ల. ఓకే, సో టెస్ట్ ఆటోమేషన్ టూల్ ఫర్ ద వెబ్, ఓన్లీ వెబ్ అప్లికేషన్స్ మాత్రమే ఆటోమేట్. సెలీనియం అనేది బై డిఫాల్ట్ వెబ్ అప్లికేషన్స్ ఆటోమేట్ చేస్తుంది. సెలీనియం సంబంధించిన టూల్స్ అన్ని కూడా, సెలీనియం ఒక టూల్ కాదు కాబట్టి మల్టిపుల్ టూల్స్, కాబట్టి అన్ని టూల్స్ ఆఫ్ సెలీనియం కూడా ఓన్లీ వెబ్ అప్లికేషన్ ఆటోమేట్ చేస్తుంది. డెస్క్టాప్ అప్లికేషన్స్, మొబైల్ అప్లికేషన్స్, అదర్ అప్లికేషన్స్ అయితే ఆటోమేట్ చేయవన్నట్టు. ఓకే, అయితే ఇక్కడ మనకి రెండు ఆప్షన్సే కనబడుతున్నాయి. వాళ్ళు ఏమన్నారు ఇంతకు ముందు అఫిషియల్ వెబ్సైట్ మీద ఏమన్నారు, క్రోమ్ బ్రౌజర్, ఫైర్ ఫాక్స్ బ్రౌజర్, ఎడ్జ్ బ్రౌజర్ అన్నారు. కానీ ఇక్కడ నేను ఇక్కడికి వెళ్తే ఏమంటున్నారు, ఓన్లీ క్రోమ్, ఫైర్ ఫాక్స్ చూపిస్తున్నారు, కానీ ఎడ్జ్ బ్రౌజర్ సంబంధించిన చూపిస్తారు. కాకపోతే నేను చూపిస్తాను ఎట్లా చేయాలో. ఫస్ట్ క్రోమ్ బ్రౌజర్ లో ఇన్స్టాల్ చేద్దాం. నేను ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ గా మీకు చూపించేటప్పుడు నేను క్రోమ్ బ్రౌజర్ లో ఉన్నాను కాబట్టి క్రోమ్ బ్రౌజర్ కి వెళ్దాము. వెళ్ళి క్రోమ్ డౌన్లోడ్ అని కొడతాను. కొడితే గూగుల్ క్రోమ్ స్టోర్ కి వెళ్తుంది. ఈ యొక్క సెలీనియం ఐడి ఒక ఎక్స్టెన్షన్ ఫార్మాట్ లో వస్తుంది అన్నట్టు. ఎక్స్టెన్షన్ అంటే బ్రౌజర్ ఎక్స్టెన్షన్. ఇప్పుడు మనం ఒక మొబైల్ ఫోన్ కొంటాం. మొబైల్ ఫోన్ కొన్నప్పుడు అన్ని యాప్స్ బై డిఫాల్ట్ కి ఇన్స్టాల్ అయి వస్తాయి. ఫేస్బుక్ యాప్, అమెజాన్ యాప్, తర్వాత ఇన్స్టాగ్రామ్ యాప్, తర్వాత ఇదేమంటారు బ్లింకిట్, జెప్టో, ఇట్లా చాలా ఉంటాయి. బ్యాంక్ సంబంధించిన అప్లికేషన్స్, నెట్ బ్యాంకింగ్ అప్లికేషన్స్, ఇవన్నీ మొబైల్ అప్లికేషన్స్ బై డిఫాల్ట్ రావు కదా మొబైల్ ఫోన్ లో. మనకి ఏవైతే కొన్ని డిఫాల్ట్ గా వస్తాయి, క్యాల్కులేటర్, క్యాలెండర్, ఇట్లాంటి అన్ని మొబైల్ ఫోన్ లో వస్తాయి. స్మార్ట్ ఫోన్ లో కొన్ని యాప్స్ డిఫాల్ట్ గా వస్తాయి. కాకపోతే మనకు మళ్ళీ అవసరం పడుతుంది. లైక్ ఒక అరే నాకు ఇది HDFC బ్యాంక్ లో అకౌంట్ ఉంది, నేను మొబైల్ ద్వారా చేద్దాం అనుకుంటున్నా అంటే ఆ HDFC బ్యాంక్ లో మీరు అదే మొబైల్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటారు ఆ మొబైల్ ఫోన్ లో. మీకు అవసరం ఉంది కాబట్టి ఇన్స్టాల్ చేసుకుంటారు, కానీ మొబైల్ ఫోన్ కొన్నప్పుడు మాత్రం ఆ యాప్ రాలేదు మీకు. అట్లనే మీరు క్రోమ్ బ్రౌజర్ ఈ విండోస్ మెషిన్ లో కానీ ఏదైనా మెషిన్ లో కానీ మీరు బ్రౌజర్ ఇన్స్టాల్ చేసినప్పుడు, క్రోమ్ బ్రౌజర్ ఇన్స్టాల్ చేసినప్పుడు అన్ని ఫంక్షనాలిటీస్ రావండి. క్రోమ్ బ్రౌజర్ బై డిఫాల్ట్ కి ఏమైతే ఉండాలో, ఓకే, ఇన్స్టాల్ చేసినప్పుడు ఏవైతే ఉండాలో అవి వస్తాయి. కాకపోతే ఇప్పుడు నేను ఒక సాఫ్ట్వేర్ టెస్టర్ కాబట్టి నాకు ఈ యొక్క సాఫ్ట్వేర్ కావాలి, నాకు సెలీనియం ఐడి నాకు కావాలి. కానీ వేరే వాళ్ళకి, డెవలపర్స్ కి ఇది అవసరం లేదు కదా. ఆటోమేషన్ ఇంజనీర్స్ ఇది కావాలి. డెవలపర్స్ కి చాలా ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి చూడండి. క్రోమ్ ఎక్స్టెన్షన్స్ కొడితే బొచ్చెడు వస్తాయి మనకి. ఓకే, క్రోమ్ ఎక్స్టెన్షన్స్ కొడతాను చూడండి ఎన్ని వస్తాయో. క్రోమ్ వెబ్ స్టోర్ లో చాలా ఉంటాయి యాడమ్స్, ఎక్స్టెన్షన్స్. వెల్కమ్ టు క్రోమ్ చూడండి, మీకు రకరకాల కుకీ ఎడిటర్ అని ఉంది, సెలీనియం ఐడి ఉంది, తర్వాత లాంగ్వేజ్ టూల్, AI గ్రామర్ చెకర్ టూల్ ఉంది మనకి, ప్లగరిజం చెకర్ టూల్స్ ఉంటాయి, తర్వాత చాట్ జీపీటీ రైటర్ టూల్ ఉంది, స్లైడర్ టూల్ ఉంది, ఇలా చాలా AI పవర్ టూల్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ మీకు పాకెట్ యూట్యూబ్ అనే ఒక విడ్ IQ అని ఒక ఎక్స్టెన్షన్ ఉంది. అట్లా చాలా ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎక్స్టెన్షన్స్ ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్ ఇవన్నీ ఎక్స్టెన్షన్స్ కూడా వచ్చింది అనుకోండి, ప్రాబ్లం ఏంది, క్రోమ్ బ్రౌజర్ చాలా స్లోగా వర్క్ అవుతుంది. అదే కాకుండా నేనేం చేస్తానంటే, ఇది చూడండి ఇక్కడ ఎక్స్టెన్షన్ ఉంది చూడండి. మీ ఎక్లిప్స్ యువర్ స్క్రీన్ అంటే డిమ్ ద లైట్స్
విత్ అవర్ డార్క్ మోడ్ సెలెక్షన్స్ అని ఉంది. ఇప్పుడు ఈ కలెక్షన్స్కి వెళ్ళారు అనుకోండి, మీకు చాలా ఎక్స్టెన్షన్ ఉంటుంది. డార్క్ రీడర్ అని చెప్పేసి ఉంటుంది ఫర్ ఆల్ ద వెబ్సైట్స్ అని. ఇది ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ ఇక్కడికి వెళ్ళారనుకోండి, మీ క్రోమ్ ఎక్స్టెన్షన్ అనేది చూపిస్తుంది. ఇన్స్టాల్ చేసుకున్నారనుకోండి, చూపిస్తాను. ఒక ఎగ్జాంపుల్ ఎక్స్టెన్షన్ చెప్తాను. ఇది అన్ని డిఫాల్ట్ గా రావు. ఇట్లా చాలా మంది, చాలా కంపెనీస్ రకరకాల డార్క్ రీడర్స్ తయారు చేసి ఇస్తారు మనకి. అవి మనం వాడుకుంటాం. ఆ లుక్ అండ్ ఫీల్ ఎట్లా చేంజ్ అయిపోతుంది చూడండి. డార్క్ రీడర్ లో మోడ్లోకి వెళ్ళిపోతుంది. చూడండి ఇక్కడ ఇప్పుడు ఇట్లా డార్క్ రీడర్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసినా కదా, పిన్ అని కొడతాను, కొట్టి ఇక్కడ కొట్టేస్తే చాలా సింపుల్ గానే ఉండొచ్చు. ఆన్ ఉంది, ఆఫ్ ఉంది. ఇక్కడ ఆన్ అని చెప్పాను అనుకోండి, ఆఫ్ చేశాను అనుకోండి, ఓకే, ఆఫ్ అయిపోతుంది. ఆన్ ఉంది అనుకోండి, ఆన్ అయిపోతుంది. డార్క్ ఇక్కడ ఏం డార్క్ కావాలి నాకు, ఓకే, బ్రైట్నెస్ చాలా తక్కువ ఉండాలి, కాంట్రాస్ట్ ఉండని పర్లేదు, అట్లా కొన్ని సెట్ చేసుకోవచ్చు నేను. ఓకే, చేసుకొని ఇప్పుడు ఒక న్యూ ట్యాబ్ కొట్టని, ఒక ఏమైనా కొడతాను, చూద్దాం వర్క్ అవుతుందా లేదు నాకు తెలియదు. selenium.dev కొట్టని ఎట్లా వస్తుంది, డార్క్ థీమ్ లో వస్తుంది. ఇంతకుముందు సెలీనియం వెబ్సైట్ ఎట్లా వచ్చింది మనకి, మంచిగా విజువల్ గా వచ్చింది. ఇప్పుడు చూడండి అంత బ్లాక్ కలర్ థీమ్ లో వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ఇది ఉంది కాబట్టి, ఆఫ్ చేసుకుంటే మళ్ళీ ఒరిజినల్ థీమ్ లోకి వస్తుంది. ఇదే అండి, ఇట్లా ఎక్స్టెన్షన్స్ ఉంటాయి చాలా. నేను రిమూవ్ చేసుకోవాలంటే క్రోమ్ బ్రౌజర్ నుంచి అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. అట్లనే సెలీనియం ఐడి కూడా ఒక ఎక్స్టెన్షన్ అండి. ఓకే, సెలీనియం ఐడి కూడా డిఫాల్ట్ గా బ్రౌజర్ లో రాదు మనకి. క్రోమ్ బ్రౌజర్ లో బై డిఫాల్ట్ గా రాదు. మనం ఏం చేయాలంటే అఫిషియల్ వెబ్సైట్కి వెళ్ళి సెలీనియం ఐడికి వెళ్ళి ఇక్కడ క్రోమ్ డౌన్లోడ్ ఉంది కదా, అది కొడతాం. కొట్టగానే అప్పుడు మనం ఒక గూగుల్ క్రోమ్ స్టోర్కి వెళ్తుంది. అక్కడ స్టోర్ లో చాలా టూల్స్ ఉంటాయి మనకి. ఇవే కాదు, మీకు క్యాటలాన్ రికార్డర్ అని ఏమేమో టూల్స్ ఉన్నాయి చూడండి కిందికి వెళ్తే. కానీ సెలీనియం ఐడి కావాలి నాకు. అది బ్రౌజర్ లో డిఫాల్ట్ రావట్లేదు, నాకు కావాలి. కాబట్టి యాడ్ టు క్రోమ్ అని కొడతాను. కొట్టినప్పుడు కన్ఫర్మేషన్ వస్తుంది. కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు యాడ్ ఎక్స్టెన్షన్ కొడతాను. యాడ్ ఎక్స్టెన్షన్ అయిన తర్వాత ఇన్స్టాల్ అవుతుంది. ఇప్పుడు ఈ సెలీనియం ఐడి అనేది క్రోమ్ బ్రౌజర్ లో బై డిఫాల్ట్ రాలేదు, కానీ నేను కావాలని చెప్పేసి నేను ఫంక్షనాలిటీ యాడ్ చేస్తున్నాను. ఓకే, ఎక్స్ట్రా ఫంక్షనాలిటీ క్రోమ్ బ్రౌజర్ నాకు ఇది కావాలి, నేను ఆటోమేషన్ చేద్దాం అనుకుంటున్నాను దీని ద్వారా. క్రోమ్ బ్రౌజర్ లో ఇది నాకు కావాలి అనుకున్నప్పుడు సెలీనియం ఐడి హ్యాస్ బీన్ యాడెడ్ టు క్రోమ్ అని చెప్పి కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇక్కడ ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది ఎక్స్టెన్షన్ అని, క్లిక్ చేసి ఇది పిన్ కొడితే అయిపోతుంది. ఇక్కడ వచ్చేస్తుంది చూడండి. ఇప్పుడు మీకు ఈ సెలీనియం ఐడి ఇంతకు ముందు లేదు కదా, క్రోమ్ బ్రౌజర్ ఫస్ట్ ఉన్నప్పుడు లేదు కదా. ఇప్పుడు నేను క్లిక్ చేస్తే చూడండి ఒక టూల్ వస్తుంది నాకు. ఈ టూల్ ఎట్లా వచ్చింది, ఇంతకు ముందు క్రోమ్ బ్రౌజర్ లో ఈ ఫంక్షనాలిటీ లేదు. నేను ఈ సెలీనియం ఐడి ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసిన కాబట్టి వచ్చింది. సో నేను ఇప్పుడు ఓపెన్ చేసి మళ్ళీ రిస్టార్ట్ చేసుకోవాలి. ఎప్పుడైనా బ్రౌజర్ ఎక్స్టెన్షన్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఓపెన్ రిస్టార్ట్ చేసుకుంటే మంచిగా పనిచేస్తాయి. వితౌట్ కూడా పనిచేస్తాయి, కానీ ఇంకా కాన్ఫిడెంట్ గా మీరు యూజ్ చేయాలంటే చేసుకోవాలి. అట్లనే మరి ఇది సెలీనియం ఐడిని నేను క్రోమ్ బ్రౌజర్ వాడట్లేదంటే, నేను ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ వాడుతున్నాను, మరి ఎట్లా వాడాలి అని మీరు క్వశ్చన్ అడిగితే, అప్పుడు నేను ఏం చెప్తానంటే ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ ఓపెన్ చేయండి ఫస్ట్ అయితే. ఓకే, ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ ఓపెన్ చేసి, ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ సంగతి కూడా అండి ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసి ఉన్నాను. నేను రిమూవ్ చేసేస్తాను చూడండి. కొన్ని ఉన్నాయి ఎక్స్టెన్, ఇప్పుడు ఇంకోటి ఎక్స్టెన్షన్ కూడా ఉంది ఇందులో, నేను రిమూవ్ చేసేస్తాను. ఓకే, రిమూవ్ చేసేసి ఫ్రెష్ గా నేను ఇన్స్టాల్ చేద్దామని చేస్తున్నాను. ఇక్కడ నేను ఫ్రెష్ గా మీకు చూపిస్తాను ఎట్లా ఇన్స్టాల్ చేయాలను. ఇక్కడ ఏం లేదు, మళ్ళీ అఫిషియల్ వెబ్సైట్కి వెళ్ళిపోండి, selenium.dev అని అఫిషియల్ వెబ్సైట్కి వెళ్ళిపోండి. వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ సెలీనియం ఐడి అనేది కనబడుతుంది. ఇక్కడ రీడ్ మోడ్ కొట్టండి. రీడ్ మోడ్ కొట్టగానే సెలీనియం ఐడి వచ్చేస్తుంది. అయితే ఇది రియల్ టైమ్ లో వాడంగానే నేర్చుకోవాలండి. స్టిల్ మనం నేర్చుకోవాలి. ఇంట్రొడక్షన్ లోనే మీకు కవర్ చేసేస్తాను. మీకు ఈ టూల్ వల్ల మీరు రియల్ ఆటోమేషన్ కోడ్ రాసి చేసే ముందు మీకు కొంచెం ఐడియా వస్తుంది. ఆటోమేషన్ అంటే ఏందనేది కూడా ఈ టూల్ వల్ల. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఆటోమేషన్ టెస్టింగ్ అనేది ఈజీ చేస్తుంది. విల్ మేక్ యువర్ లర్నింగ్ ఆఫ్ ఆటోమేషన్ టెస్టింగ్ ఈజీ. సెలీనియం ఐడి కోడ్ రాయని అవసరం లేదు కాబట్టి మన మైండ్ అంతా దేని మీద ఉంది, ఎట్లా ఆటోమేట్ చేయాలనే దాని మీద ఉంటుంది. సో దానికి యూజ్ అవుతుంది మనకి. చాలా ఈజీగా చేయొచ్చండి ఆటోమేషన్ దీని ద్వారా. ఓకే, చూపిస్తాను మీకు. ఇంతకుముందు క్రోమ్ ఉండే కాబట్టి క్రోమ్ డౌన్లోడ్ కొట్టినాను. ఇప్పుడు ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ లో సెలీనియం ఐడి ఓపెన్ చేసిన కాబట్టి ఫైర్ ఫాక్స్ డౌన్లోడ్ అని కొడతాను. కొట్టగానే ఏమవుతుంది, ఇక్కడ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ లో కూడా మాకు ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. ఇట్లా యాడ్ ఆన్ సెక్షన్ అని ఒకటి ఉంటుంది. అట్లా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ లో కూడా చాలా యాడ్ ఆన్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ డార్క్ రీడర్ కూడా ఉంది, ఇక్కడ గ్రామర్ అండ్ స్పెల్ చెకర్ అని ఉంది, సర్చ్ బై ఇమేజ్ ఉంది, ట్రీ స్టైల్ ట్యాబ్, లాట్ ఆఫ్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. కాకపోతే నాకు కావాల్సిన ఎక్స్టెన్షన్ ఏంది, ఈ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ లో నాకు ఈ ఎక్స్టెన్షన్ అనే పేరు కూడా ఎందుకు వచ్చిందంటే, ఈ ఫంక్షనాలిటీ ఈ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ యొక్క ఫంక్షన్ డిఫాల్ట్ ఫంక్షనాలిటీ ఎక్స్టెండ్ చేసేదే ఎక్స్టెన్షన్. ఓకే, ఎక్స్టెన్షన్స్ అంటాం. యాడ్ ఆన్స్ అంటే ఏంది, ఇప్పుడు మీరు ఒక పిజ్జా హట్కి వెళ్ళారు. ఓకే, సో పిజ్జా హట్ వాడికి ఏమన్నారు, మీరు నాకు ఒక పిజ్జా కావాలన్నారు. కాకపోతే అక్కడ పక్కన యాడమ్స్ అని ఉంటాయి, ఎక్స్ట్రా చీజ్ కావాలా మీకు. ఓకే, మీకు అవసరం లేకపోతే మీరు తీసుకోరు. లేదు మీకు చీజ్ ఇష్టము, లైక్ చీజ్ బస్ట్, అట్లా చీజ్ ఎక్కువ కావాలి నాకు. ఓకే, సో యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుంటే వాళ్ళు మీ పిజ్జాలో ఎక్కువ చీజ్ యాడ్ చేసి ఇస్తారు. అట్లనే ఈ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ వచ్చినప్పుడు కూడా చీజ్ ఉండదు, ఎంత ఉండాలో అంత ఉంటుంది. మీకు ఎక్స్ట్రా చీజ్ కావాలంటే ఇట్లాంటి ఎక్స్ట్రా థింగ్స్ మనం చేసుకోవాలి. అన్ని రావు బై డిఫాల్ట్. అట్లా
అందుకోసం దీన్ని యాడ్ ఆన్స్ అంటారు, ఎక్స్టెన్షన్స్ అని పేరు అంటారు. ఓకే, బై డిఫాల్ట్ గా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ లో రాని ఆర్ ఎనీ బ్రౌజర్ లో రాని ఇవి ఇన్స్టాల్ చేసిన తర్వాత వచ్చేటి వాటిని యాడ్ ఆన్స్ కానీ ఎక్స్టెన్షన్స్ అంటారు. ఇప్పుడు మనం సెలీనియం ఐడి అనేది ఒక టూల్ అంటున్నాం కానీ రియల్ గా వచ్చేసి అది ఒక యాడ్ ఆన్ ఆర్ ఎక్స్టెన్షన్ ఫర్ బ్రౌజర్స్ అన్నట్టు. బ్రౌజర్ యొక్క యాడ్ ఆన్ ఆర్ ఎక్స్టెన్షన్ అంటాం వాటిని. యాడ్ టు ఫైర్ ఫాక్స్ అని కొడతాను. యాడ్ టు ఫైర్ ఫాక్స్ కొట్టగానే ఏమవుతుంది, ఇక్కడ చూడండి యాడ్ సెలీనియం ఐడి దిస్ ఎక్స్టెన్షన్ విల్ హ్యావ్ పర్మిషన్ టు ఆల్, ఇవన్నీ పర్మిషన్స్ ఇవ్వాలి కాబట్టి యాడ్ కొడతాం. యాడ్ కొట్టిన తర్వాత ఇప్పుడు యాడ్ అయిపోయింది చూడండి, చాలా ఫాస్ట్ గా యాడ్ అయిపోయింది. ఓకే కొట్టేయండి అంతే. ఓకే కొట్టిన తర్వాత ఇక్కడ ఉంటుంది మీకు ఇక్కడ చూడండి ఆల్రెడీ వచ్చేసింది, మీకు ఆల్రెడీ సెలీనియం ఐడి ఇక్కడ వచ్చేసింది. ఒకసారి రిస్టార్ట్ చేసుకోండి బ్రౌజర్ని, ఎందుకైనా మంచిది వాడే ముందు అన్నట్టుగా రిస్టార్ట్ చేసుకోండి. ఒకసారి బ్రౌజర్ని రిస్టార్ట్ చేసుకొని ఆ యొక్క సెలీనియం ఐడి మీద క్లిక్ చేద్దాము. క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే ఈ సెలీనియం ఐడి మీద క్లిక్ చేయగానే ఇక టూల్ వచ్చేస్తుంది అన్నట్టు, మనకు సెలీనియం ఐడి టూల్ వచ్చేస్తుంది. ఇంతకుముందు ఇది లేదు టూల్, ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లో వచ్చింది. ఇట్లనే నేను సెలీనియం ఐడి అనే టూల్ని నేను ఎడ్జ్ బ్రౌజర్ లో కూడా వాళ్ళు అంటున్నారు, కానీ అఫిషియల్ వెబ్సైట్ లో ఎట్లా ఉంది చూడండి. అఫిషియల్ వెబ్సైట్ లో ఏమంటున్నారు ఇక్కడ, సరే నేను ఎడ్జ్ బ్రౌజర్కి వెళ్ళిపోతాను. నా మెషిన్ లో ఎడ్జ్ బ్రౌజర్ కూడా ఇన్స్టాల్ అయి ఉంది. మీకు ఒకవేళ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ కానీ క్రోమ్ బ్రౌజర్ కానీ మీ మెషిన్ లో ఇన్స్టాల్ లేకపోతే మీరు బై డిఫాల్ట్ గా విండోస్ మెషిన్ లో ఏ బ్రౌజర్ వస్తుందండి, ఎడ్జ్ బ్రౌజర్ వస్తుంది. రైట్, ఎడ్జ్ బ్రౌజర్ వస్తుంది మనకి. సో ఎడ్జ్ బ్రౌజర్ మీరు ఇన్స్టాల్ చేయకుండా వస్తుంది మీకు. ఆ ఎడ్జ్ బ్రౌజర్కి వెళ్ళి ఇక్కడ ఫస్ట్ మీరు సిస్టమ్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఎడ్జ్ బ్రౌజర్ వస్తుంది. ఇక్కడ మీరు సెర్చ్ చేయాలండి. ఓకే, ఎడ్జ్ బ్రౌజర్ మీరు ఇక్కడ సెర్చ్ చేయాలి. ఎట్లా సెర్చ్ చేయాలి, నాకు మీ క్రోమ్ బ్రౌజర్ కావాలనుకోండి, క్రోమ్ స్పేస్ డౌన్లోడ్ అని కొట్టండి. క్రోమ్ స్పేస్ డౌన్లోడ్ అని కొడితే మీకు ఇక్కడ చూడండి డౌన్లోడ్ గూగుల్ క్రోమ్ అని వస్తుంది. ఇక్కడికి వెళ్తే మీరు గూగుల్ క్రోమ్ వెబ్సైట్కి వెళ్ళిపోయి అక్కడ మీరు క్రోమ్ని ఇన్స్టాల్ చేసుకుంటారు. క్రోమ్ బ్రౌజర్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. చూడండి డౌన్లోడ్ క్రోమ్ అని కొడితే క్రోమ్ బ్రౌజర్ బై డిఫాల్ట్ గా మనకి విండోస్ మెషిన్ లో క్రోమ్ బ్రౌజర్ రాదు. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన కాబట్టి చూపిస్తున్నాను, మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ క్రోమ్ ఈఎక్సి ఫైల్ డౌన్లోడ్ అయింది, ఇది డబుల్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు సింపుల్ గా క్రోమ్ బ్రౌజర్. ఇప్పుడు మీ మెషిన్ లో క్రోమ్ బ్రౌజర్ లేకపోతే ఇలా డబుల్ క్లిక్ చేస్తే ఇన్స్టాలేషన్ విజార్డ్ వస్తుంది. నెక్స్ట్ అనుకుంటే ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఒక యూజర్ యాక్సెస్ కంట్రోల్ వచ్చిన తర్వాత ఇన్స్టాలేషన్ విజార్డ్ వస్తుంది, బ్రౌజర్ ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలని ఆన్ యువర్ మార్క్స్ అని చెప్పేసి ఏదో లోడ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ అని కొట్టుకుంటే క్రోమ్ బ్రౌజర్ ఇన్స్టాల్ అయిపోతుంది. ఒకవేళ మీ దాంట్లో మీ మెషిన్ లో క్రోమ్ బ్రౌజర్ లేకపోతే ఇట్లా ఇన్స్టాల్ చేసుకోండి. చూడండి డౌన్లోడ్ చేస్తుంది క్రోమ్ బ్రౌజర్ ని మీ మెషిన్ లోకి. డౌన్లోడ్ అయిన తర్వాత ఇన్స్టాల్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఇన్స్టాల్ అయిపోతుంది అట్లా అన్నట్టు. సో ఇట్లా మీరు క్రోమ్ బ్రౌజర్ ని ఒకవేళ మీ మెషిన్ లో ఓన్లీ ఎడ్జ్ బ్రౌజర్ ఉందంటే ఎడ్జ్ బ్రౌజర్ ఖచ్చితంగా విండోస్ మెషిన్ లో ఉంటుందండి. ఒకవేళ యాపిల్ మెషిన్ మ్యాక్ మెషిన్ తీసుకుంటే మీకు బై డిఫాల్ట్ సఫారీ ఉంటుంది, అందులో కూడా సెర్చ్ చేసి క్రోమ్ డౌన్లోడ్ అని కొడితే మీకు వచ్చేస్తుంది. డౌన్లోడ్ కంప్లీట్, తర్వాత ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయిన తర్వాత. ఓకే, ఇది వెరీ సింపుల్ ప్రాసెస్, అన్ని చెప్తున్నాను కాబట్టి ఇది కూడా వివరిస్తున్నాను మీకు. ఒకవేళ మీ మెషిన్ లో క్రోమ్ బ్రౌజర్ లేకపోతే ఇట్లా ఇన్స్టాల్ చేసుకోండి. వెయిటింగ్ టు ఇన్స్టాల్ అని వస్తుంది కాబట్టి ఇన్స్టాల్ చేసేస్తుంది. క్రోమ్ బ్రౌజర్ ఇన్స్టాల్ అయిపోతుంది మీ దాంట్లో. ఓకే, అట్లా రకరకాల బ్రౌజర్స్ ని మీరు మీ లేని బ్రౌజర్స్, విండోస్ లో ఓన్లీ ఎడ్జ్ బ్రౌజర్ మాత్రమే డిఫాల్ట్ గా వస్తుంది అండి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ తోటి. మీకు ఎక్స్ట్రా బ్రౌజర్స్ అన్ని మీరు ఇట్లా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. అట్లనే ఫైర్ ఫాక్స్ కూడా అంతే అండి. ఒకసారి ఒక బ్రౌజర్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ కొట్టండి, ఇక్కడ ఏంది క్రోమ్ బదులు ఫైర్ ఫాక్స్ డౌన్లోడ్ అని కొట్టండి. మీకు ఫైర్ ఫాక్స్ డౌన్లోడ్ చేసుకునే వెబ్సైట్స్ కూడా వస్తాయి. చూడండి ఇన్స్టాల్ ఆన్ విండోస్ అని వచ్చింది, క్లిక్ చేయండి, ఇన్స్టాల్ అయిపోతుంది అంతే. ఓకే, అంతే అండి. ఇంకేముంటుంది ఇందులో కూడా ఇదే ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఇది ఇన్స్టాల్ చేసుకోవచ్చు మనం. ఇది వేరే వెబ్సైట్కి తీసుకెళ్తుంది. బేసికల్లీ ఇక్కడ మనం ఫైర్ ఫాక్స్ కి మొజిల్లా దానికి వెళ్తే గెట్ ఫైర్ ఫాక్స్ ఫర్ డెస్క్టాప్ అని వస్తుంది. అక్కడ డౌన్లోడ్ ఫైర్ ఫాక్స్ అని కొడితే ఈఎక్సి ఫైల్, అట్లనే ఈఎక్సి ఫైల్ ఇట్లనే ఎడ్జ్ బ్రౌజర్ లో ఇంతకుముందు క్రోమ్ బ్రౌజర్ ఎట్లయితే డౌన్లోడ్ అయిందో ఇక్కడ మనకి ఈఎక్సి ఫైల్ కూడా డౌన్లోడ్ అయిపోతుంది. అది మనం డబుల్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక చూడండి క్రోమ్ బ్రౌజర్ ఇన్స్టాల్ అయిపోయింది ఆల్రెడీ. ఓకే, ఫ్రెష్ గా చూపించాను మీకు ఎట్లా ఇన్స్టాల్ చేయాలి. ఇప్పుడు ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ కూడా ఇగో చూడండి ఈఎక్సి ఫైల్ డౌన్లోడ్ అయింది వెబ్సైట్ నుంచి. డబుల్ క్లిక్ చేస్తే అది కూడా ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ యూజర్ యాక్సెస్ కంట్రోల్ నచ్చింది, ఎస్ చేసినాను, సెక్యూరిటీ కోసం అట్లా అడుగుతుంది. సో ఇక్కడ చూడండి నవ్ ఇన్స్టాలింగ్ అని చెప్తుంది. ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ కూడా మీ దాంట్లో ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, సో ఇట్లా ఒకవేళ మీ మెషిన్స్ లో ఫైర్ ఫాక్స్ కానీ క్రోమ్ బ్రౌజర్స్ లేకపోతే ఇట్లా ఇన్స్టాల్ చేసుకోండి. వెబ్ బ్రౌజర్ కానీ ఏదైనా సరే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మన సెలీనియం ఐడికి మనకు కావాల్సింది క్రోమ్ ఫైర్ ఫాక్స్ కాబట్టి నేను చూపిస్తున్నాను. ఎడ్జ్ బ్రౌజర్ మీరు సపరేట్గా ఇన్స్టాల్ చేయనవసరం లేదండి, అవి ఇన్స్టాల్ అయ్యేటప్పుడు నీకు చూపిస్తాను. ఎడ్జ్ బ్రౌజర్ లో ఏంటంటే సెలీనియం ఐడి బై డిఫాల్ట్ గా రాదండి, ఇది రిమూవ్ చేస్తున్నాను. సెలీనియం ఐడి బై డిఫాల్ట్ గా రాదు. ఓకే, మనం అఫిషియల్ వెబ్సైట్కి వెళ్దాము అని ఇప్పుడు అఫిషియల్ వెబ్సైట్కి వెళ్దాము. selenium.dev అనే వెబ్సైట్కి వెళ్ళిపోదాము. అక్కడికి వెళ్ళి చూస్తేనేమో వాళ్ళు ఏమంటున్నారు, ఇక్కడ సెలీనియం ఐడి వచ్చేసి మీకు క్రోమ్ బ్రౌజర్ లో ఉంది, ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ లో ఉంది, ఎడ్జ్ బ్రౌజర్ లో ఉంది అని చెప్తున్నారు. కాకపోతే మనం ఇన్స్టాల్ చేయలేం. చూడండి ఇక్కడ క్రోమ్ డౌన్లోడ్ ఉంది, ఫైర్ ఫాక్స్ డౌన్లోడ్ ఉంది.
మరి ఎడ్జ్ బ్రౌజర్లో నాకు ఎట్లా కావాలి సెలీనియం ఐడి అంటే ఇక్కడ లేదు, వాళ్ళు చెప్తున్నారు కానీ లేదు రియల్గా అయితే. సో నేనేం చేయొచ్చు అంటే ఒక షార్ట్ కట్ ఉందండి, అఫిషియల్ వెబ్సైట్ మీద ఉండి ఇక్కడ లేకున్నా కానీ ఒక షార్ట్ కట్ ఉంది. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి, ఎక్స్టెన్షన్స్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది ఎడ్జ్ బ్రౌజర్లో, కొట్టండి. కొట్టైన తర్వాత కస్టమైజ్ యువర్ బ్రౌజర్ ఎక్స్టెన్షన్స్, గెట్ ఎక్స్టెన్షన్స్ ఫర్ మైక్రో మేనేజ్ ఎక్స్టెన్షన్ ఒక ఆప్షన్ వస్తుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ సెర్చ్ చేయండి. ఏం సెర్చ్ చేస్తారు? సెలీనియం ఐడి అని సెర్చ్ చేయండి. ఓకే, సెలీనియం ఐడి అని సెర్చ్ చేసి గెట్ ఎక్స్టెన్షన్స్ ఫర్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అని కొట్టండి, చూద్దాం ఏమొస్తుందో. అది సెర్చ్ చేస్తుందా లేదా సెలీనియం ఐడి చూద్దాము. ఇక్కడ ఇక్కడైతే నేను సెర్చ్ చేస్తే నాకు ఏం రాలేదు. గెట్ ఎక్స్టెన్షన్స్ ఫర్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అంటే ఇక్కడికి వచ్చాము. ఇక్కడ నేను ఏం చేస్తానంటే సెలీనియం ఐడి అని సెర్చ్ చేస్తాను, మళ్ళీ సెలీనియం ఐడి అని సెర్చ్ చేస్తాను. ఇక్కడ సెర్చ్ రిజల్ట్స్ లో సెలీనియం ఐడి అని వచ్చింది, కొట్టండి చూద్దాం. సెలీనియం ఐడి అని వచ్చింది కాబట్టి సో ఈ విధంగా మనము గెట్ అని కొట్టి యాడ్ ఎక్స్టెన్షన్, ఇది కూడా ఎక్స్టెన్షన్ అంటే యాడ్ ఆన్ ఎక్స్టెన్షన్ అనుకోవచ్చు. ఇది ఈ విధానంలో మనకి ఎడ్జ్ బ్రౌజర్ లో కూడా వస్తుంది. అఫిషియల్ వెబ్సైట్ లో కరెక్ట్ లేదు కానీ ఇక్కడ వస్తుంది. సెలీనియం ఐడి హ్యాస్ యాడెడ్ టు ద మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అని అన్నారు. ఇక్కడ ఎక్స్టెన్షన్ సంబంధించింది ఎక్కడ ఉంది చూద్దాం మనము. ఇక్కడ ఇది అనుకుంటున్నాను నేను ఎక్స్టెన్షన్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ చేసి ఇక్కడ మీరు షో ఇన్ టూల్ బార్ అని కొట్టండి, ఇక్కడ కనబడుతుంది మీకు. ఇక్కడ నుంచి మీరు క్లిక్ చేస్తే మీకు సెలీనియం ఐడి ఎడ్జ్ బ్రౌజర్ లో కూడా మీకు వచ్చేసింది. చూడండి సేమ్ ఎడ్జ్, ఇది చూపించాను కదా, 3 బ్రౌజర్స్ లో ఉందండి. ఫైర్ ఫాక్స్ లో ఉంది, క్రోమ్ లో ఉంది, ఎడ్జ్ లో ఉంది. మనము ఫైర్ ఫాక్స్ లో క్రోమ్ లో వాడుకుందాం. ఓకే, మనం రాబోయే రోజులు మనం అంతా ఫైర్ ఫాక్స్ బదులు ఎడ్జ్ బ్రౌజర్ క్రోమ్ లో నాకు క్రోమ్ బ్రౌజర్ చాలా ఇష్టం, అదర్ బ్రౌజర్స్ తో కంపేర్ చేస్తే నేను క్రోమే వాడతాను. సో ఇక్కడ నేను క్లిక్ చేస్తే నాకు సెలీనియం ఐడి వచ్చేస్తుంది. నాకు ఇక్కడ క్లిక్ చేయడం అంతే, వచ్చేస్తుంది అంతే. ఎక్స్టెన్షన్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలి చూపించాను, బ్రౌజర్స్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలి చూపించాను, బ్రౌజర్స్ మీద ఎక్స్టెన్షన్స్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలి చూపించాను, అన్నీ అయిపోయినాయి. అయితే ఈ సెషన్కి అయితే ఇక్కడ తోటి ఆపుదామండి, ఎందుకంటే చాలా టైం అయింది కాబట్టి. నెక్స్ట్ సెషన్లో మీకు ఇంకా వివరంగా సెలీనియం ఐడి గురించి చెప్తాను. ఓకే, సెలీనియం ఐడిని ఎట్లా బేసిక్ లెవెల్ ఆఫ్ సెలీనియం ఐడి ఎట్లా వాడాలనేది చెప్తాను. ఇప్పుడు కాంపోనెంట్స్ గురించి హై లెవెల్గా కవర్ చేశాను. సెలీనియం ఐడి అనే కాంపోనెంట్, సెలీనియం వెబ్ డ్రైవర్. అయితే నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక సెలీనియం ఐడి అనేది ఒకటి పెట్టుకుంటాను. సెలీనియం ఐడిని పెట్టి డీటెయిల్డ్గా సెలీనియం ఐడి గురించి చెప్తాను. మీ కాంపోనెంట్స్ లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ ఇన్ని 4 కాంపోనెంట్స్ ఉన్నాయని ఈరోజు చేశాను. ఇంకా రేపు ఆల్రెడీ సెలీనియం ఐడిని ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, ఇన్స్టాలేషన్, డౌన్లోడింగ్ అండ్ ఇన్స్టాలింగ్ కూడా చెప్పాను. డౌన్లోడింగ్ అండ్ ఇన్స్టాలింగ్ కూడా చెప్పాను మీకు సెలీనియం ఐడిది. ఓకే, హౌ టు యూజ్ అనేది చెప్పలేదు. అది మీకు ఇక్కడ వరకు అయితే కొంచెం కవర్ చేశాను అనుకుంటున్నాను. సో కొలాబ్స్ చేద్దాం దీన్ని, లేకపోతే ఇట్లనే సెలెక్ట్ చేసి పార్ట్ 4 అని చెప్పి రాస్తాను. ఓకే, ఇక్కడ నేను పార్ట్ 4 అని డయాగ్రామ్ రాసేసి సరిపోతుంది. ఇక్కడ ఏంటంటే పార్ట్ 4 కవర్, ఇంకా చాలా ఉంది. సెలీనియం మీకు ఇంకా వివరంగా చెప్పొచ్చు. సెలీనియం ఐడి కూడా కవర్ చేస్తున్నాను కాబట్టి ఇంట్రొడక్షన్ లోనే మీకు కొంచెం ఆటోమేషన్ నాలెడ్జ్ కూడా వస్తుంది. ఇంకా మనం కవర్ చేసేది ఇంకా ఉందండి సెలీనియం ఐడిలో, అది నేను నెక్స్ట్ సెషన్లో, వచ్చే సెషన్లో నేను కవర్ చేస్తాను. అట్లా సెషన్స్ కవర్ చేసుకుంటూ ముందరికి వెళ్దాం. సరే అండి, అయితే ఈ సెషన్కి అయితే ఇంతే. వచ్చే సెషన్లో మీకు సెలీనియం ఐడి గురించి ఇంకా వివరంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వచ్చే సెషన్లో సెలీనియం ఐడి ఎట్లా ఇన్స్టాలేషన్ మీకు చూపించాను కదా, ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంది. ఓకే, ఇన్స్టాలేషన్ అయితే ఆల్రెడీ అయిపోయింది. ఇక్కడ సెలీనియం ఐడి అనే ఆప్షన్ వస్తుంది, ఆల్రెడీ మనకి ఇన్స్టాల్ చేసినాం కాబట్టి. చూడండి, ఇక్కడ పిన్ తీసేస్తే వెళ్ళిపోతే, పిన్ చేస్తే మళ్ళీ వస్తుంది. ఓకే, సెలీనియం ఐడి ఆప్షన్ అయితే వచ్చేస్తుంది మీకు ఆల్రెడీ. ఈ టూల్ ఎట్లా వాడాలి, ఆటోమేషన్ ఎట్లా చేయాలి, ఓకే, ఈ అన్ని బెనిఫిట్స్ ఎట్లా పొందాలి అని నేను రేపని కాదు కానీ ఈ వచ్చే సెషన్లో, దీని తర్వాత వచ్చే సెషన్లో మీకు వివరిస్తాను క్లుప్తంగా. ఓకే, సరే అండి, ఇంతటితోటి ఈ సెషన్ ముగిద్దాం. సో అయితే మీకు ఈ సెషన్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియో నేను నా టెక్ ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేసిన తర్వాత మీరు కంపల్సరీ లైక్ పెట్టండి. లైక్ పెట్టడం వల్ల మీకు మనీ ఏం ఖర్చు అవ్వదండి, అండ్ మీరు నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ చాలా మందికి వీడియోస్ కూడా రీచ్ అవుతాయి. ఎవరైతే తెలుగులో సెలీనియం జావా నేర్చుకుందాం అనుకుంటారో వాళ్ళందరికీ డీటెయిల్డ్గా ఈ సెషన్స్ అన్ని ఉంటాయి. చాలా ఈజీగా చేస్తాను నేను. మీరు ఎంత ఎంకరేజ్ చేస్తే నేను వర్క్ కూడా సెలీనియం జావాని తెలుగులో తొందరగా కంప్లీట్ చేస్తాను. ఇదే కాదు, చాలా టెక్నికల్ టాపిక్స్ కూడా తీసుకొస్తున్నాను ఈ ఛానల్లో, టెక్ ఫాక్స్ తెలుగు ఛానల్లో. సో టెక్ ఫాక్స్ తెలుగు ఛానల్ చూడండి అండ్ లైక్ చేయండి, ప్రతి వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్ సర్కిల్లో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఏమైనా డౌట్స్ ఉంటే వీడియోస్ కింద కామెంట్స్ పెట్టండి. నచ్చితే నచ్చిందని చెప్పండి, నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి. లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి అండ్ అదర్ థింగ్స్ అన్ని కూడా చేయండి. మీరు ఎంత నన్ను ఎంకరేజ్ చేస్తే అంత టాపిక్స్ మీకు రాబోయే రోజుల్లో నేను కవర్ చేస్తానండి. ఓకే, అది నా ప్రామిస్. మిమ్మల్ని ఎక్స్పర్ట్ చేస్తాను బేసిక్ లెవెల్ నుంచి. ఎవరు కూడా ఇంత లెవెల్లో చాలా ఫీజులు తీసుకుంటున్నారు కానీ కరెక్ట్ చెప్పట్లేదు ఇన్స్టిట్యూట్లో.
ఆ ప్రాబ్లం మీకు లేకుండా చేస్తాను. మీ రాబోయే రోజుల్లో ఒక ఎక్స్‌పర్ట్ క్యాండిడేట్ లాగా ఒక సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లోనే, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ గూడా గాదండి. సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లోనే ఒక మంచి మైండ్ సెట్ తోటి కరెక్ట్ క్యాండిడేట్ లాగా మిమ్మల్ని తయారు చేసే బాధ్యత నాది. కాకపోతే మీరొక్కటే జేయాలి. దాని రిటర్న్‌గా నేను మనీ ఏమి అడగట్లేదు. నా వీడియోస్‌ని లైక్ జేయండి. ఎక్కువ మట్టుకు లైక్ జేయండి, సబ్స్క్రైబ్ జేయండి, కామెంట్ జేయండి. ఓకే. మీ సర్కిల్స్‌లో, మీ రిలేటివ్స్‌లో, మీ ఫ్రెండ్ సర్కిల్స్‌లో, మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవ్వరికైనా సరే ఈ నాకు ఈ టెక్నికల్ టాపిక్స్ నేర్చుకోవాలి, ఆటోమేషన్ నేర్చుకోవాలి అనిపించిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఈ వీడియోస్‌ని. చేయడం వల్ల నేను ఇంకా ఎక్కువ కష్టపడి మీకు వీడియోస్ ఇంకా రానున్న రోజుల్లో చాలా తయారు చేస్తాను. ఇంకా చాలా మోటివేషన్‌తోని మీకు ఈ టాపిక్స్ అన్నీ ఎక్కువ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీ యొక్క సపోర్ట్ నాకు ఉంటదని ఆశిస్తూ వచ్చే సెషన్‌లో కలుద్దామండి. థాంక్ యూ అండి. బై.